హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం టూలిప్ ఫెస్టివల్కి వెళ్తున్నాం అనమాట. సో టూలిప్ ఫ్లవర్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్లో అవి మంచిగా బ్లూమ్ అవుతాయి అన్నమాట. సో మిచిగన్లో మిడ్ ఏప్రిల్ నుంచి మిడ్ మే వరకు టూలిప్ ఫెస్టివల్స్ అనేవి జరుగుతాయి. సో మనం ఇప్పుడు హాలండ్ అనే ఒక చిన్న టౌన్కి వెళ్తున్నాం. మేము వెళ్ళే ఫామ్లో ఆల్మోస్ట్ 5 మిలియన్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. సో అవి చాలా బాగుంటాయి చూడడానికి. ఎంట్రీ టికెట్ వచ్చి ఈచ్ పర్సన్కి ఆల్మోస్ట్ $17, అంటే 1400 రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో. ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవచ్చు, కానీ మేము తీసుకోలేదు. సో మేము డైరెక్ట్గా ఫామ్ దగ్గరే ఎంట్రీలో తీసుకుందామని ఉన్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది విండ్ మిల్ అంటాం అనమాట. సో ఈ విండ్ మిల్స్ అనేవి జస్ట్ ఫర్ డెకరేషన్. ఒకప్పుడు అయితే వాటిని పంప్ చేయడానికి వాడేవారు. హాలండ్ గురించి చిన్న హిస్టరీ తెలుసుకుందాం. సో హాలండ్ అనేది యాక్చువల్గా నెదర్లాండ్స్లోనే ఒక డచ్ కంట్రీ అనమాట. సో వాళ్ళందరూ 16th సెంచరీలో యుఎస్కి మైగ్రేట్ అయ్యారు. సో యుఎస్ మైగ్రేట్ అవుతూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అలా వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఈ టౌన్ నేమ్ హాలండ్ అని మారింది. ఈ టూలిప్ ఫ్లవర్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. సో మోస్ట్లీ వీటిని మనం డెకరేట్ చేసుకోవడానికి వీటికి మాత్రమే వాడతాము. పెళ్ళిళ్ళలోనూ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళు డెకరేట్ చేస్తారనమాట వీటితో. కానీ వాటికి అంత స్మెల్ అంటూ ఏముండదు. నేను ఈ ఫామ్లో ఉన్నంతసేపు మాకు పెద్దగా వాటి నుంచి ఏ స్మెల్ ఏమీ పెద్దగా రాలేదు.